ఐశ్వర్య మీనన్ను తమిళు గుర్తించడం లేదు. ఇటు చూస్తే మనవాళ్ళుగా అమ్మడం కనిపించడం లేదు. టాలీవుడ్ లో ట్రయల్స్ అన్ని ఎంతకు అంతే అన్నట్లుగా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఐశ్వర్య ఏం చూసి తెలుగులో నెగ్గుకు రావాలని చూస్తోంది? తెలుగు ఆడియన్స్ ఐశ్వర్య మీనన్ను ఇంకా గుర్తించలేదు. ఒకవేళ ఆమెకు హిట్ పడినా లీడింగ్ హీరోయిన్ చేస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. కుర్ర హీరోలకు మాత్రమే ఐశ్వర్య స్క్రీన్ కెమిస్ట్రీకి సెట్ కావచ్చు. నటనా పరంగా తమిళను మెప్పించిన ఈ కేరళ కుట్టి కోలీవుడ్ లో బ్రేక్ తెచ్చుకోలేకపోయింది. ఐశ్వర్య మీనన్ స్పై సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. నిఖిల్ స్పైలో మనవాడికి జోడీగా సందడి చేసింది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమెను ఆడియన్స్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. కొంత గ్యాప్ తర్వాత అమ్మడు మళ్లీ కార్తికేయతో జోడీ కట్టింది. కార్తికేయ భజే వాయువేగంతో తన లక్ టెస్ట్ చేసుకుంటుంది. యువి బ్యానర్ సినిమా కావడంతో ఎంతో కొంత తనకు వర్కౌట్ అవుతుందని ధీమాలో ఉంది. PS2తో తమిళంలో రాని బ్రేక్ తెలుగులోని చిన్న చిత్రాలతో వస్తుందని చెప్పలేం. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత గట్టిగా ఉంది కాబట్టి ఎవరైనా కాల్ షీట్స్ లేవని పక్కకు తప్పుకుంటే గనుక అలా వచ్చే సినిమాలతో ఐశ్వర్యకు తెలుగులో స్కోప్ కనిపిస్తుందేమో గానీ కనుచూపు మేరలో ఐశ్వర్య కావాలని చెప్పి తీసుకునే స్కోప్ ఎక్కడా కనిపించడం లేదు.